తమిళనాట హైడ్రామా కొనసాగుతోంది సార్. గవర్నర్ ను మూడవసారి విజయ్ కలిసినా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందలేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ అండ్ వామపక్షాలు మాత్రమే టీవీకేకి మద్దతు ప్రకటించాయి. మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి IUML తప్పుకుంది. అలాగే VCK ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు. ట్విస్టుల మీద ట్విస్టులు సార్. అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది సార్? అంటే దీంట్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు అన్నట్టు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మేము డిఎంకేతోనే ఉంటాం అని ప్రకటించారు. సో IUML కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం కూడా మీకు కేరళలో UDFతో ఉంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పుడు IUML కూడా మద్దతు ఇస్తారు అని అనుకున్నారు. కానీ IUMLకు ఇద్దరు సీట్లు ఉన్నారు. IUML వెనక్కి జరిగింది, మాకు సంబంధం లేదు, మేము మద్దతు ఇవ్వడం లేదు, మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాదు అన్నది. VCK ఏమో రాజకీయం చేస్తోంది. VCK వాస్తవంగా మొదట్లో వామపక్షాలు ఏ వైఖరి తీసుకుంటే మాది అదే వైఖరి అన్నారు. మీకు ఇప్పుడు తర్వాత ఇద్దరు మద్దతు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు కూడా. సో ప్రకటించిన తర్వాత మెయిల్ కూడా చేశాడు VCK నాయకుడు విజయ్కి మద్దతు ఇస్తూ. తర్వాత మళ్ళీ సంతకాలు చేసే టైంకు ఫోన్లో అందుబాటులో లేడు. సో ఆయన ఫోన్ అందుబాటులో లేడు. MIA అంటారు, మిస్సింగ్ ఇన్ యాక్షన్. సో మెయిల్ ఇచ్చాడు మద్దతుగా, టైంకు సంతకం పెట్టాల్సిన టైంలో కనిపించలే, వెళ్ళిపోయాడు. సో లేకపోతే క్లియర్గా ఇప్పుడు 107 అంటే విజయ్ ఒక సీట్ రాజీనామా చేస్తే 107, 5 కాంగ్రెస్, 112, CPI 2, 114, CPM 2, 116. సో 116 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఉండాల్సింది 234లో విజయ్ రాజీనామా చేస్తే 233 అవుతుంది. 117 ఉంటే సరిపోతుంది. ఒకటే ఒక ఎమ్మెల్యే కావాలి ఇంతకు. ఈవెన్ టుడే ఓన్లీ 1 ఎమ్మెల్యే. సో ఈ 1 ఎమ్మెల్యే కోసం అనేక రకాల ఆప్షన్స్ ట్రై చేశాడు. సో మొదలు VCK మద్దతు ఇచ్చింది, మెయిల్ కూడా చేసింది. ఇప్పటికీ కూడా మద్దతు ఇవ్వడం లేదు అని అనడం లేదు. ఈవెన్ టుడే ఏమంటోంది, మిస్సింగ్ ఇన్ యాక్షన్, సంతకాలు పెట్టడానికి దొరకలేదు. సో దానితో ఏమైంది, మళ్ళీ 116 మంది ఎమ్మెల్యేల సంతకాలతోనే వెళ్ళాడు. సో ఒకటి తగ్గింది. సో VCK ఏంటంటే డిమాండ్ మొదలుపెట్టింది, మాకు ఇద్దరే ఎమ్మెల్యేలు, వాళ్ళు ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలి, ఒకరేమో మినిస్టర్ కావాలి. దానికి టీవీకే అంగీకరించలేదు. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టరు 2 సీట్లు ఉన్న వాళ్ళకి ఇస్తే లెక్క లేనిపోయిన డిమాండ్లు వస్తే రాజకీయం కూడా రాంగ్ మెసేజ్ పోతుంది. అంటే తాను సీఎం కావడానికి ఏ స్థాయికైనా ఒప్పుకుంటాడు అని. సో అందువల్ల టీవీకి ఏమన్నదంటే మేము అర్బన్ అఫేర్స్ మినిస్టర్ ఇస్తాం, కానీ మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వము అని చెప్పారు. సో అక్కడ ఆగింది. మరి ఇప్పుడు విజయ్ దిగి వచ్చి డిప్యూటీ సీఎం ఆఫర్ చేస్తాడా, లేదా VCK చీఫ్ దిగి వచ్చి ఒక్క మంత్రి పదవికి ఒప్పుకుంటాడా చూడాలి. యాక్చువల్గా ఏంటంటే వామపక్షాలు మద్దతు ఇచ్చిన తర్వాత మీకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేనే మాట్లాడాడు మీకు VCK నాయకులతో. సో దానితో పాటు మీకు రకరకాల డిమాండ్, ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇలాంటి అంటే తాను ఏదో పదవి కొరకే అడుగుతున్నాడని రాకుండా కాస్త పాలసీ డిమాండ్స్ కూడా దానికి జత చేసి ఒక ఇమేజ్ కొరకు మొదలుపెట్టాడు. అందువల్ల రెండవ ఫ్యాక్టర్ VCKది, ఫస్ట్ ఫ్యాక్టర్ IUML అయితే. మూడవది ఏంటంటే AMMK అంటే మీరు టీటీవీ దినకరన్ పార్టీ. సో AMMKకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు, కామరాజ్ అని పేరు. ఆయన సంతకము పెట్టినటువంటి ఆయన వాట్సాప్లో పంపింది, దాని జిరాక్స్ కాపీ కూడా గవర్నర్కి ఇచ్చారు. సో ఆయన మద్దతు కూడా ఉంది అని. కానీ అక్కడ సమస్య ఏమొచ్చింది అంటే కామరాజ్ సంతకం పెడుతూ ఆ కాగితాన్ని కూడా మీకు వాట్సాప్లో పంపించాడు లెటర్ను. ఆ లెటర్ ప్రింట్అవుట్ తీసుకుపోయి ఇచ్చారు. సో తర్వాత టీటీవీ దినకరన్ ఏం చేశాడు, మళ్ళీ మొత్తం మీద కామరాజు మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఇది ఫోర్జరీ చేసిన సంతకం, మా ఎమ్మెల్యే సంతకం చేయలేదు అన్నాడు. అప్పుడు టీవీకి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఎందుకంటే మీకు ఈ కామరాజు సంతకం పెడుతున్నట్టు వీడియో కూడా రిలీజ్ చేసింది. ప్రూఫింగ్ చూడండి, దినకరన్ అనుమతితోనే తాను సంతకం పెడుతున్నట్లుగా వీడియో రిలీజ్ చేసింది. సో వీడియో రిలీజ్ చేసినాక ఈ దినకరన్ ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా. అప్పుడేం చేశాడు, కామరాజును వెళ్ళి గవర్నర్ కలిశాడు. అక్కడ రాజ్భవన్ ముందర విలేకరుల సమావేశంలో ఇంకో మా ఎమ్మెల్యే నాతోనే ఉన్నాడు, పోలేదు అని. సో దాని అర్థం ఏంటి, దినకరన్ ముందు ఒప్పుకొని వెనక్కు తగ్గాడు క్లియర్గా. సో ఇప్పుడు వెళ్ళి ఆఖరికి దినకరన్ ఏం చేశాడు, వెళ్ళి ADMK నాయకుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి గవర్నర్కు లేఖ ఇచ్చారు.
సో దినకరన్ ఎవరు? శశికళ, దినకరన్ మనకు తెలుసు కదా, వాళ్ళు పళనిస్వామితో మధ్య ఘర్షణ వల్లనే పళనిస్వామి బయటకు వచ్చి పార్టీ పెట్టాడు, దినకరన్ వేరే పార్టీ పెట్టాడు, శశికళ సొంత పార్టీ దుకాణం పెట్టుకున్నది. అయినా కూడా శత్రువులంతా కలుస్తారు. ఇప్పుడు విజయ్ని ముఖ్యమంత్రి చేయకుండా ఉండేందుకు ఏడీఎంకే ఫ్యాక్షన్స్ కలుస్తున్నాయి, డిఎంకే ఏడీఎంకే కూడా కలవడానికి సిద్ధపడ్డది. ఈలోగా ఏడీఎంకే కూడా తన మ్యానిపులేషన్ మొదలుపెట్టింది. అంటే ఈ పళనిస్వామి ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే అవుట్ సైడ్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనేది ప్లాన్. సో డిఎంకే కలిసి వస్తే డిఎంకేతో పాటు, డిఎంకే కలిసి రాకపోతే అవుట్ సైడ్ మద్దతు ఉండాలి. ఇతర టీవీకే మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేని కూడా లాగుదామని ప్రయత్నం. సో అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 4 హైదరాబాద్ వచ్చారు, బెంగళూరు పోయి హైదరాబాద్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందట. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ లాగుతారని కాంగ్రెస్ భయం. సో అందువల్ల విజయ్ అటు తస్మదీయుల అందరి కుట్రల్ని ఛేదించాల్సి వస్తుంది. ఒకవైపు ఏమో డిఎంకే తన బద్ధ శత్రువైన ఏడీఎంకేకైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఆలోచిస్తోంది. ఏడీఎంకేనేమో థర్డ్ ఫోర్స్, అంటే మీకు టీవీకేకి 108 వస్తే, డిఎంకేకు 59 వస్తే, మీకు ఏడీఎంకేకు 47 వచ్చాయి. డిఎంకే ఏడీఎంకే కలిసినా టీవీకే కన్నా 2 తక్కువ. అయినా కూడా ఏడీఎంకే మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం వాళ్ళు తిరుగుతున్నారు. సో ఈ లోపల బీజేపీ 1 సీట్ వచ్చిన పార్టీ, వాళ్ళు ఢిల్లీలో కూర్చొని గవర్నర్ చేత వాళ్ళు రాజకీయం ఆడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఏడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేయించాలి అనేది. ఇక మిగిలిందల్లా బహుశా మరి ఈడీ, సిబిఐ, ఐటీలు రావాలి ఇప్పటికే. మరి వెనకాల ఏమన్నా ఉన్నాయో తెలియదు మనకు, బహిరంగంగా అయితే రావాల్సినట్టు వార్తలు లేవు. సో మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందనే చూడాలి. ఇప్పుడు వీసీకే అన్నా మద్దతు ఇవ్వాలి, లేదు ఏఎంఎంకే అన్నా మార్చుకోవాలి, ఐఎంఎల్ అన్నా మార్చుకోవాలి. మోస్ట్ ప్రాబబుల్ అవకాశం ఏంటంటే వీసీకేనే మద్దతు ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్లు ఒప్పుకుంటే వాళ్ళు ఇస్తారు, లేదా వాళ్ళైనా దిగి వస్తే వస్తారు. సో ఆల్ అన్సర్టెన్. లాస్ట్ చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలియని ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ అయితే ఉంది.